అందరికీ నమస్కారం. మనకి శివుడు, శక్తి అంటే ఇద్దరుగా కనిపిస్తారు. కాని ఈ ఉమామహేశ్వరతత్వం ఏం చెప్తుందంటే ఆ రెండూ వేరువేరు కాదు, ఒక్కటే అనే. మరి ఆ ద్వైతం నుంచి అద్వైతం వైపు సాగే ఈ ప్రయాణం ఎలా ఉంటుందో ఆ గంభీరమైన రహస్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సరే, ముందుగా ఒక ప్రశ్న. అసలు ఈ సృష్టి, ఈ ప్రపంచం ఇదంతా మన కళ్ళకి కనిపించక ముందు అప్పుడు శివుడి శక్తి ఎలా ఉండేది? అసలు ఉందా? ఉంటే ఏ రూపంలో ఉంది? ఆలోచిస్తే ఇది చాలా పెద్ద తాత్వికమైన ప్రశ్న కదా. ఇంత క్లిష్టమైన విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకోండి, ఒక పెద్ద కచేరీ జరుగుతోంది. ప్రేక్షకుల మధ్య ఒక ఆయన కూర్చుని ఉన్నారు, అందరిలాగే. కాని ఆయన స్టేజ్ మీదికి వచ్చి వీణ వాయించడం మొదలుపెడితే అప్పుడు తెలుస్తుంది ఆయనొక గొప్ప సంగీత విద్వాంసుడని. ఆయనలోని శక్తి బయటపడుతుంది. మరి అంతసేపు ఆ శక్తి ఎక్కడుంది? ఆయనలోనే ఉంది కదా, బయటకు కనబడలేదంతే. సృష్టికి ముందు పరమశివుని శక్తి కూడా అచ్చం ఇలాగే ఉండేది. సో మొదటి భాగానికి వద్దాం. అవ్యక్తుని శక్తి అంటే ఇంకా బయటపడని ఆ దాగి ఉన్న శక్తి గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పదం అవ్యక్తం. అవ్యక్తమంటే ఏదైతే ఇంకా వ్యక్తం అవ్వలేదో అది. మన ఆలోచనలకు, మాటలకు, చివరికి మన ఊహకు కూడా అందని స్థితి. అదే పరతత్వం. సృష్టి జరగకముందు శివుడు ఉన్న స్థితి ఇదే. అవును, ఆ అవ్యక్తుడే శివుడు. సృష్టి, స్థితి, లయ ఈ శక్తులన్నీ ఆయనలోనే ఉన్నాయి. కాని అవి బయటపడేంతవరకు ఎవ్వరికీ తెలీదు. సరిగ్గా మనమిందాక అనుకున్న సంగీత విద్వాంసుడిలాగే ఆయనలో శక్తి ఉంది. కాని అదింకా వ్యక్తమవ్వలేదు, కనిపించట్లేదు. సరే, మరి కనపడనే తెలియని ఆ శక్తి మనకి ఎలా తెలుస్తుంది? ఎలా అనుభవంలోకొస్తుంది? ఆ ప్రశ్నకు సమాధానమే మన రెండవ భాగం, ఉమా వ్యక్తమయ్యే రూపం. చూడండి, అవ్యక్తంగా ఉన్నది మనకు తెలియాలంటే దాని శక్తి బయటపడాలి. ఆ బయటపడినా మన అనుభవంలోకి వస్తున్న శక్తినే ఉమా అని పిలుస్తారు. అంటే శివుడిని మనకు తెలిసేలా చేసేది ఆమె ఆ యాక్టివ్ ప్రిన్సిపల్. ఎంత అద్భుతమైన మాట కదా ఇది. ఆమె అందనిదాన్ని అందుబాటులోకి, కొలవలేనిదాన్ని కొలవగలిగేలా చేస్తుంది. అంటే అనంతమైన, అంతుచిక్కని ఆ శివతత్వాన్ని మన బుద్ధికి, మన అనుభవానికి దగ్గర చేసే ఒక వారధిలాంటిదామె. ఓకే, ఇప్పుడు చాలా ముఖ్యమైన భాగానికొచ్చాం. అసలు ఉమాదేవి ఆ పరమేశ్వరంలోనే ఎలా దాగి ఉందో చూద్దాం. మూడో భాగం, ఓంకారంలో ఉమా. మనందరికీ తెలుసు, పరబ్రహ్మతత్వాన్ని సూచించే ఏకాక్షరం ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అని శాస్త్రం చెబుతోంది. అంటే ఆ పరమాత్మకు శబ్దరూపం అన్నమాట. మరి ఆ ఉమాదేవి రహస్యం కూడా ఈ ఓంకారంలోనే దాగి ఉంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓం ఈ శబ్దాన్ని విడగొడితే మనకు 3 మూల శబ్దాలొస్తాయి. అవి ఆ, ఉ, మా. అకార, ఉకార, మకారములు అంటారు. ఇప్పుడు ఒక చిన్న గమ్మత్తు చూడండి. ఈ ఆ, ఉ, మా లోంచి మొదటి శబ్దం అంటే అను పక్కన పెడితే ఏం మిగిలింది? ఊ మరియు మా కలిపితే ఉమా. చూశారా? దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? శక్తి అంటే ఉమా మూలం నుండి వేరు కాదు. ఆమె బయటనుంచి వచ్చిన మరో వ్యక్తి కాదు. ఆమె ఓంకార స్వరూపుడైన ఆ పరమశివునిలోనే ఒక అంతర్భాగం. ఆయన నామంలోనే ఆమె ఉంది. సరే, ఇప్పుడు ఈ రెండింటి ఐక్యతను తాత్వికంగా ఏమని పిలుస్తారో చూద్దాం. మన 4వ భాగం, అసలు శక్తి చిత్శక్తి. చిత్శక్తి అంటే చైతన్య శక్తి. కాన్షియస్నెస్ పవర్ అంటే చైతన్యమే శక్తి, శక్తే చైతన్యం. శివుడు, ఉమల ఈ విడదీయరాని ఐక్య స్వరూపమే చిత్శక్తి. ఈ సృష్టిలో మనం చూసే ప్రతి దానికి, మన ఉనికికి మూలం ఇదే. ఇది మనలో ఎలా పనిచేస్తుందో తెలుసా? మన లోపల ఉన్న ఆత్మ, అదే అసలైన చైతన్యం. అది మన బుద్ధికి శక్తినిస్తుంది. ఆ బుద్ధి మన ప్రాణశక్తికి, ఆ ప్రాణశక్తి ఈ శరీరానికి. ఇలా అన్నిటికీ శక్తినిస్తుంది. సో ఈ అన్నింటి వెనక ఉన్న అసలైన పవర్ సోర్స్ ఆ చిత్శక్తే. ఇక చివరి విభాగానికొచ్చేద్దాం. ఇంత తెలుసుకున్నాం కదా, మరి దీని అంతిమ లక్ష్యమేంటి? 5వ భాగం, శివశక్తుల సమత్వం. సమత్వం అంటే ఏకత్వం, పరిపూర్ణ సమానత్వం. శివుడు, శక్తి అనేవి 2 వేర్వేరు విషయాలు కాదు. అవి ఒకే వాస్తవికతకు 2 ముఖాలు.
అనే అవగాహనకు రావడమే సమత్వం. అంటే నిజమైన అత్యున్నతమైన ఆరాధన అంటే కేవలం పూజలు, కర్మకాండలు చేయడం కాదు. చైతన్యం, దాని శక్తి ఈ రెండూ వేరు కాదనే ఆ అద్వైత సత్యాన్ని గ్రహించడం. మన దృక్పథంలో ఆ మార్పును తీసుకురావడమే నిజమైన సమత్వం. చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఈ మొత్తం విశ్వాన్ని నడిపిస్తున్న ఆ చిత్శక్తికి, మన లోపల నేను అని తెలుసుకుంటున్న ఈ చైతన్యానికి ఏమైనా సంబంధముందా? ఈ రెండూ ఒకటేనా? ఆ బ్రహ్మాండమైన తత్వానికి, మన పిండాండానికి ఉన్న సంబంధమేంటి? ఒకసారి ఆలోచించండి.